వాస్తవానికి కాంగ్రెస్ పార్టీనే ఇంకా ఎక్కడా కోలుకోలేదు. అధికారం కోల్పోయి ఇప్పటికే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కాంగ్రెస్ ను పునరుత్తేజం కలిగించడంలో రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ స్టోరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు కాంగ్రెస్ కోలుకోలేకపోవడంలో లోపం ఎక్కడుందో ఇప్పటికి కూడా రాజకీయ మేధావులకు అంతుపట్టడం లేదు. సాధారణంగా 10 సంవత్సరాల ప్రతిపక్షవాసం తర్వాత కాంగ్రెస్ వంటి పార్టీ ఆటోమేటిక్ గానే పునరుత్తేజం కావాల్సింది. అయితే రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ కు ఇప్పటి వరకు అంత దృశ్యం కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో కోలుకుంటుందో చెప్పడం ఎవరితరం కావడం లేదు. పార్టీలో రెండో నాయకత్వాన్ని ఎదగనీయకపోవడంలో రాహుల్ తల్లిని ఏమాత్రం తీసిపోవడం లేదు. స్వతంత్ర భావనలున్న నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సెట్ కాదని, రాహుల్ నాయకత్వం కూడా దీనికి ఏమాత్రం అతీతం కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఆఖరికి కేరళలో శశిథరూర్ను కూడా దాదాపుగా దూరం చేసుకునేంత వరకు నిద్రపోయేలా లేరు. ఎంతసేపు తమ అడుగులకు మడుగులొత్తే ఖర్గే లాంటి వాళ్లకు పగ్గాలప్పగిస్తూ పార్టీని బలపడనీయకుండా రాహుల్ చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు సోనియాను ఏమనేందుకు కూడా లేదు. అంతా రాహుల్ నాయకత్వమే నడుస్తున్నట్లుగా ఉంది కాంగ్రెస్ లో. ఇప్పటికీ దేశం మొత్తం మీద తీసుకుంటే కాంగ్రెస్ కు తక్కువలో తక్కువ 27% ఓటు బ్యాంక్ ఉంది. అయినా ఒక్కటంటే ఒక్క ఉద్యమాన్ని కూడా రాహుల్ నడిపించలేకపోయాడు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ఒక్కరోజు ఒక్క ప్రజా ప్రయోజనకరమైన ఉద్యమాన్ని సాగించిన దాఖలాలు లేవు. ఏదో లోకల్ సమీకరణాలు కలిసి వస్తే, లోకల్ రాజకీయ నేతలు కష్టపడితే, ఎక్కడైనా 1-2 చోట్ల అధికారం దక్కితే అది కూడా రాహుల్ ఖాతాలో వేసేందుకు నేతలు పోటీ పడుతూ ఉంటారు. మరి ఇండియా కూటమిలోని మిత్రులతో అయినా రాహుల్ సర్దుకోగలుగుతున్నారా అంటే అదీ లేదు. ఆప్, టీఎంసీ, కమ్యూనిస్టులు ఇలా ఆ పార్టీలన్నింటితో కొన్ని రాష్ట్రాల్లో పోటీ, మరికొన్ని రాష్ట్రాల్లో స్నేహం, ఇలా కూటమి ఎవరితో పోరాడుతోందో కూడా అంతుపట్టని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అక్రమాల అంశాన్ని కదిపారు. మంచిదే, అక్రమాలుంటే వాటిని బయటపెట్టడం, వాటిని ప్రజల దృష్టికి, వ్యవస్థల దృష్టికి తీసుకురావడం ఇప్పుడు రాహుల్ చేయాల్సిన పనే. మరి ఈ ఉద్యమాన్నైనా రాహుల్ గాంధీ ఒక కడదాకా తీసుకెళ్లి బీజేపీని కట్టడి చేసే యత్నం చేయడం, నిజంగా ఎన్నికల అక్రమాలు జరుగుతూ ఉంటే, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతూ ఉంటే శాస్త్రీయంగా వాటిని నిరూపించి కోర్టుల సాయంతో అయినా పోరాడాల్సిన బాధ్యత రాహుల్ మీదుంది. అయితే ఎక్కడైతే తమ పార్టీకి నష్టం జరుగుతుందో అక్కడే అక్రమాలు ఉన్నట్లుగా రాహుల్ మాట్లాడితే మాత్రం వ్యవహారం మళ్లీ మొదటికొస్తుంది. ఏపీ మాజీ సీఎం జగన్ ప్రస్తావించినట్లుగా రాహుల్ గాంధీ ఏపీ విషయంలో ఇప్పటి వరకు ఎక్కడా నోరు విప్పలేదు. ఏపీలో పోలింగ్ రోజు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి వ్యత్యాసం చాలా ఉంది. మరి రాహుల్ కు ఎన్నికల అక్రమాల మీద పోరాడాలనే నిబద్ధత ఉంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే జరిగిన ఏపీ ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి కూడా ప్రస్తావించాలి కదా. ఏపీలో అలా జరిగింది, ఆపై మహారాష్ట్రలో ఇదే జరిగింది అంటూ తమ పార్టీ ఉనికి ఏమాత్రం లేని ఏపీ విషయాన్ని కూడా రాహుల్ ప్రస్తావించి ఉంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ పోరాటానికి తోడయ్యే అవకాశం ఉండేది. అయితే చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగా చూడడం లేదు కాంగ్రెస్ పార్టీ. వీళ్లకెంతసేపు ప్రత్యర్థి జగనే. జగన్ను దెబ్బ కొడితే ఏపీలో కాంగ్రెస్ బలపడుతుంది అనే లెక్కలోనే ఇంకా కాంగ్రెస్ వాళ్లున్నారు. ఇదే లెక్కతో జగన్ పై లెక్కలేనన్ని కేసులు పెట్టించి 16 నెలల పాటు జైల్లో పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. మధ్యలో చంద్రబాబుతో కలిసి ఒక ఎన్నికల్లో కూడా పోటీ చేసి తెలంగాణలో చిత్తయింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్నికల్లో చంద్రబాబుతో చేతులు కలపకపోయి ఉంటే కాంగ్రెస్ కు అప్పుడే తెలంగాణలో అధికారం అందేది. అయితే చంద్రబాబు అనే ఉచ్చులో చిక్కుకొని కాంగ్రెస్ అప్పుడు చిత్తయింది. అయితే బాబు అనే రాజకీయ నేత అల్లాటప్పా కాదు కదా. ఇప్పుడు కూడా రాత్రికి రాత్రి కాంగ్రెస్ తో జతకలవగల దిట్ట. దీంతో కాంగ్రెస్ కు ఇలాంటి ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. నితీష్ కుమార్, చంద్రబాబులను ఎలాగో తమ వైపు తిప్పుకోగలమనో, లేదా వారు ఫిరాయిస్తారనే లెక్కలో కాంగ్రెస్ వద్ద లేవంటే ఆశ్చర్యపోవాలి కానీ ఉండడం పెద్ద ఆశ్చర్యం కాదు. అందుకే ఏపీ పోలింగ్ శాతం గురించి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ కిక్కురుమనలేదు. అలా మాట్లాడితే చంద్రబాబుకు కోపమొస్తుందని, రేపు తమ వైపు రాడేమోననే లెక్కల్లో కాంగ్రెస్ యువరాజున్నారు. అలా చంద్రబాబు మీద భ్రమల వ్యూహాలతో రాహుల్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడు. మాట్లాడకపోవడమే కాదు, ఇక్కడ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఏం మాట్లాడుతుంటారో, కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు ఉద్ధరిస్తూ ఉంటారో కూడా పట్టించుకునే తీరిక ఆయనకుండదు. అంతెందుకు, రాహుల్ గాంధీ ఓట్ల అక్రమాల గురించి మాట్లాడితే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఇప్పటి వరకు ఆ అంశం మీద మాట్లాడలేదు. రాహుల్ మాట్లాడాడు కాబట్టి ఏదో మాట వరుసకైనా ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా మాట్లాడాల్సింది. కానీ ఆమె కిక్కురుమనలేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర శాఖ అన్నట్లుగా జగన్ మాట్లాడాలి, రాహుల్ కు జై కొట్టాలని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? ఏపీ ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడి రాహుల్ ఆ తర్వాత వరుసగా మహారాష్ట్ర, బీహార్ల ప్రస్తావన తెచ్చి ఉంటే అప్పుడు రాహుల్ జాతీయ నాయకుడయ్యేవాడు. చంద్రబాబుకు నొప్పి కలగకూడదని ఇంత తీవ్రమైన విషయంలో కూడా నోరు మెదపలేనప్పుడు రాహుల్కు జగన్ జై కొట్టాలని ఎవరైనా ఎలా ఆశించగలరు?